నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆఫ్టర్ ట్రావెల్ తర్వాత కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి వెళ్తున్నారు. సంతోషం. అభిమానులు కానీ అది చూసినటువంటి వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ పోన్లెరనైనా చక్కగా ఉంటారులే అని మాట అనుకుంటారు. సడన్గా వచ్చేసి వాళ్ళిద్దరూ విడిపోతారు. ఎవరైనా ముహూర్తం పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా సరే లేదా పెళ్లి జరిపించేటువంటి ఏ పురోహితుడైనా సరే ఒక జంట బాగుండాలి అని కోరుకుంటారా? వేదమంత్రాల్లో అలాగే ఉంది కదా. కానీ ఈ మనిషి ఏంటి విడిపోతారని మొదలు పెడతాడు? ఇంకెవరు ప్రశ్నించరా వీళ్ళని? పైగా బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా మాకు మద్దతుగా రావాలి. ఎస్, డెఫినెట్గా బ్రాహ్మణ సంఘాలు మద్దతు ఉంది. శ్రీవాణి గారు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. బ్రాహ్మణ సమాజం మొత్తం ఉందమ్మా మీ వెనకాల, తప్పులేదు. అయితే మీరు తప్పు చెయ్యలేదు. స్టార్టింగ్ చెప్పారుగా ఓం నమో వెంకటేశాయ అని చెప్పి, అదే వెంకటేశ్వర స్వామి దగ్గర నించొని నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు, నేను ఎవరిని ట్రాప్లోకి లాగలేదు, నేను ఎవరిని ఇందులో ఇరికించడానికి ట్రై చేయలేదు, నా వెనకాల ఎటువంటి రాజకీయ పార్టీ లేదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నాయా వేణు పరాంకుశానికి మీకు? నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నాను. మీకు ఇప్పుడు రండి బయటికి. నిన్న మీరు రిలీజ్ చేసినటువంటి ఆ ఆడియో క్లిప్ ఏదైతే ఉందో పూర్తిది బయటికి తీయండి, బయట పెట్టండి. ఎవరిని ఎక్కడికి పంపించారు, ఎవరి బర్త్డేలకి ఎవరు వెళ్ళారు, 50,000 రూపాయల కట్టలు గిఫ్ట్గా ఎవరిచ్చారు, పబ్బుల్లో వాటాలు ఎవరికి ఉన్నాయి. పైగా ఇంకోటి అంటారు 5 కోట్లు డిమాండ్ చేశారు, నా నగలు నా కూతురు నగలు అమ్మినా కూడా మేము అంత కట్టలేము, అంత ఇవ్వలేము. అంటే ఇక్కడ డిమాండ్ చేశారో లేదో అనేది పక్కన పెట్టేస్తే మేమేదో బీద ఏడుపులు ఏడవడం ఎవరికి తెలీదు. అంబానీ ఇంట్లో 10 లక్షలు ఇచ్చారని టాక్ ఉంది బయట ఆ రోజు ఇచ్చిన ప్రదర్శనకి. ఒకనొక రియాలిటీ షోకి వెళ్ళి అక్కడ ప్లే చేసిన దానికి కూడా ఇదే రీతిలో స్పెషల్ ఫ్లైట్లు వేయడాలు, టికెట్లు బుక్ చేయడాలు ఇవన్నీ కూడా చేశారన్న వార్తలు బయటే ఉన్నాయి. సోషల్ మీడియాలోనే మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. మీరు మాట్లాడినవి, మీకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా. ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? ఫామ్ హౌస్ 2016లో కొన్నది ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎలా డెవలప్ చేశారు? ఒక్కొక్క జాతకానికి మినిమం 7,000 రూపాయల కన్సల్టేషన్ అని చెప్పి సామాన్యులకి, అదే విఐపీలు అయితే 7 లక్షల దాకా, కొంతమంది దగ్గర కోట్లు. ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి మిగతా జ్యోతిష్యులు అడుగుతున్నారు చాలామంది, మేము కూడా ఇదే జ్యోతిష్యం చెప్తున్నాము, మరి మాకు రాని డబ్బులన్నీ కూడా ఈయనకి ఎందుకు ఇంత వస్తాయంటే ఇగో ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల, ఇలాంటి తప్పుడు జాతకాలు చెప్పడం వల్లే, ఒక కుటుంబం మనోవేదనకి గురయ్యేలా మాట్లాడడం వల్లే ఎంతమంది నాశనం చేస్తారు. ఇలాగా ఎంతమంది గురించి ఇలా మాట్లాడతారు? నాకు విద్య వచ్చు అని చెప్పుకుంటే ఇంట్లో కూర్చొని కన్సల్టేషన్ ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళకి వాడు ఏమైనా కాస్త మతిస్థిమితం లేనివాడు, ధైర్యం లేనివాడు అయితే అయ్యో స్వామివారు చెప్పారు కదా చేసేస్తాను. అవసరం లేదు. అలాంటివి ఇంట్లో పెట్టుకోండి, బయట పబ్లిక్లోకి వచ్చి చేయక్కర్లేదు. ఎవరి ఫిడేలు వాళ్ళు వాయించుకుంటే మంచిది. బయటకు వచ్చి నేను మాత్రమే అనేది చెప్పాల్సిన అవసరం లేదు. రైట్? సో మొత్తం ఒకసారి ఆ వీడియో చూద్దాం ఏమన్నారు అనేది. పీసీఆర్ ఆ మొత్తం వీడియో ప్లే చేయండి. ఓం నమో వెంకటేశాయ. నన్ను జర్నలిస్టు మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్టు మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తూ ఉన్నారు. సో ఎంతోమంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. సో చాలా 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 గత 8 నెలల నుండి సుమారు 15 కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది. సో ఇదంతటికి కారణం ఒక వీడియోని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఆడియో వినాలని కోరుకుంటున్నాను. జర్నలిస్ట్ అమర్ గారు, అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు. వీరు సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు కాదండి, ఇతను జూనియర్. మూర్తి గారి అనుచరుడు. ఇతను TV5, మహా టీవీ అన్నిట్లోనూ పనిచేశాడు. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు ఒకటి తెలియదు, ఛానల్లో ఉన్నాడు, జర్నలిస్ట్ అనమాట. సో ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి.
నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను. కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా? వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణా శ్రీవాణి అని వేసేస్తారు. నా చావు అలా వృధాగా పోకూడదు. ఈ వీడియో, ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. ఆ చంపేసేదేదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి, ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. ఇండైరెక్ట్ మర్డర్ తెలుసా? 5 కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు? దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్టు, ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి, దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది. రాంబాబు గారు, టీవీ5 రాంబాబు గారు ప్రతిరోజు నాకు మెసేజ్ పెడతాడు, ఆయనకు కూడా వాటా ఉంది, ఇంకెవరెవరికో వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి, మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి, ఏమన్నా అనుకోండి. వీళ్ళు మానసికంగా కూడా, వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు కానీ, నేను మొన్న జర్నలిస్టుల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్లో, ఒక 100 వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి, వాళ్ళు కూడా పెడతారు. మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు. అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడన్నా చూసారా? ఎందుకు వచ్చారో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆడియో అర్థమైందా? మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి, అక్కడ పెట్టిన మీటింగ్, అక్కడికి వెళ్ళింది నా పర్సన్. ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని. సో చూసారుగా మొత్తం వీడియో అంతా కూడా. ఇది మా మరణ వాంగ్మూలం, పేర్లు తీసుకొచ్చారు. వీళ్ళందరి పేర్లు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఈ మొత్తం పేర్లు వచ్చాయి. ఆ రోజు వీడియో రిలీజ్ చేశాడుగా వేణుస్వామి, నేను ఇంకెవ్వరికి కూడా జాతకాలు చెప్పను, కేవలం నాగ చైతన్య దాని మీద ఎక్స్టెండెడ్గా మాత్రమే ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది తప్ప, నాకు మంచు విష్ణు ఫోన్ చేశారు, మంచు విష్ణు ఫోన్ చేసి కానీ నేను చెప్పేసాను ఆయనకి క్లియర్గా, ఇంకెవరికి చెప్పడం లేదండి, నేను నా మాట మీద ఉన్నాను అని చెప్పి అప్పుడు వీడియో రిలీజ్ చేశారుగా. జర్నలిస్టుల మీద మాట్లాడి, మీడియా మీద మాట్లాడి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసినటువంటి వీణా శ్రీవాణి తన వీడియోని ఎందుకు డిలీట్ చేసింది? దాంట్లో కూడా మంచు విష్ణు గారు ఫోన్ చేశారు, నేను ఫారిన్లో ఉన్నాను, వచ్చిన వెంటనే నేను మాట్లాడతాను మీతోటి అని చెప్పేశారు. ఇదంతా చెప్పారుగా. మరి మంచు విష్ణుకి నేను డైరెక్ట్గా ఎందుకు ఫోన్ చేయలేకపోయారు? సార్ ఇలా బెదిరిస్తున్నారు అని.